నమస్కారం. జడ్జిల మీద, కొలీజియం మీద నేను ఇంతకంటే ముందు 2, 3 వీడియోస్ చేసినా. ఇది కూడా చేస్తా ఉన్నా. ఇప్పుడు జడ్జిలు సత్యపూసలా అనంటే అది పెద్ద క్వెషన్ మార్క్ లాగా తయారైందనమాట. ఇది నేను చెప్పిన విషయం కాదు. న్యూస్ పేపర్‌లో అసలు ఇంక గొడవ జరిగిపోతా ఉంది ఇది. ఎందుకు ఇంత గొడవ జరుగుతా ఉందంటే చూడండి ప్రజలారా, మీకు ఒక సీన్ చూపిస్తే ఇక్కడ. ఓన్లీ 12% ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ డిక్లేర్ అసెట్స్. అంటే వీళ్ళు మరి ఎందుకు ఇది అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చింది? ఈ జడ్జిలు వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు వెబ్సైట్లో పెట్టాలనుకున్నారు అనేది మన ఫస్ట్ క్వశ్చన్. ఆ ఫస్ట్ క్వశ్చన్కి వస్తే, ఇంతకంటే ముందు మరి ఎవరు పెట్టలేదు కదా, ఇప్పుడు ఎందుకు పెడుతుండ్రు అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ పెడుతున్నారు కదా, కనుక వీళ్ళని కూడా పెట్టమని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసుకొని వచ్చిండ్రు. ఆ డిసిషన్ ఎందుకు తీసుకుని అంటే, మొన్న ఏప్రిల్ 1 కంటే ముందు ఏప్రిల్ 1 నాడు ఇది జరిగిన డిసిషన్ అనమాట. ఇక మనం పెట్టేయాలన్న టైప్లో ఎక్కడ సుప్రీంకోర్టు జరిగింది. అయితే ఇక్కడ ఒకటి చూపిస్తే చూడండి, ఈ సందర్భం జరగడానికి రీజన్ ఏంటంటే, ఇగో ఈ వ్యక్తి, దిస్ ఫెలో నేమ్, హిజ్ నేమ్ ఇస్ యశ్వంత్ వర్మ. ఇంకా ఈయన దీని సుప్రీంకోర్టు జడ్జి ఎట్లయిండు, ఇంకా హైకోర్టు జడ్జి ఎట్లయిండు అంటే కొలీజియం త్రూ అయిండు. ఈ కొలీజియం ఏంటంటే, జడ్జిలు వాళ్ళనే డిసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఎవరు జడ్జి కావాలి, నెక్స్ట్ హైకోర్టు జడ్జిలు ఎవరు కావాలి, ఎట్లా కావాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో మొన్న 15 కోట్లు దొరికినాయని చెప్పి కొంతమంది, 50 కోట్లు దొరికినాయని కొంతమంది చెప్పారు. దాంట్లో ఎంత దొరికిందో మనకు తెలియదు, కానీ బిగ్ నంబర్, కనీసం 15 కోట్లు అయితే దొరికింది. 15 కోట్లు దొరికితే ఇది ఎట్లా దొరికింది అని అంటే, అసలు వాడింట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయితే అసలు సంచిలో కొద్ది డబ్బులు ఉంటే అందులో కొంత కాలిపోయింది. ఇంకా కాలిపోంగ కొంత మిగిలింది, ఏదో లెక్కేసింది. అక్కడ లెక్కేసిన తర్వాత ఈ స్టోరీ చూపించాను అనమాట. అయితే ఈ ఇంత డబ్బు, ఈ కాలిపోయిన డబ్బు వాళ్ళ ఇంట్లో దొరుకుడుతోటి ఏమైందంటే, జ్యుడిషియరీ మీద అసలు అందరికీ ఒక పెద్ద డౌట్ లాగా తయారైంది. ఏం నడుస్తుంది ఇక్కడ జ్యుడిషియరీలో, ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే, జ్యుడిషియరీలో చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇక చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. లేకుంటే ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను జ్యుడిషియరీని, ఇన్ని లక్షల కేసులు పెండింగ్లు ఉండగా మీరెందుకండి ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తలేరు? మీరెందుకండి ఈ కేసులన్నీ అసలు క్లియర్ అప్ చేస్తలేరు? ఇప్పుడు ఒక కేసు ఉంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇట్లా పెట్టుకుంటూ పోతూ ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళే లెక్క? ఇది ఎక్కడికి వెళ్ళి మీ అందరికీ ఎందుకంత సెలవులు? ఒక్కొక్కరికి మస్తు సెలవులు ఉంటాయి తెలుసా ప్రజలారా. వీళ్ళందరికీ ఎండాకాలం సెలవులు ఉంటాయి, హోలీ సెలవులు ఉంటాయి, ఇంకా ఎప్పుడో రకరకాల సెలవులు ఉంటాయి, వాళ్ళ పర్సనల్ సెలవులు ఉంటాయి. సంవత్సరంలో సగం రోజులు పని చేయరు. అట్లా తయారైంది అది. మరి కేసులేమో బొచ్చడి పెండింగ్ ఉంటాయి. అందులో వాళ్ళకి ఎవరికి కావాలన్న కేసులు వాళ్ళకే వస్తాయి, మిగతాలకు ఎవరికి రావో వాళ్ళకి రావు. ఇప్పుడు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు అనుకోండి, వాళ్ళ కేసు రోజుకు ఒకసారి వస్తుంది కోర్టుకు, మళ్ళీ నెక్స్ట్ వారం, మళ్ళీ వచ్చే వారం, మళ్ళీ రేపు ఎల్లుండి అన్నట్టే ఉంటుంది. మనట్లాంటి వాళ్ళు 6 నెలలు సంవత్సరం అట్లా ఇస్తారు మనకు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, న్యాయ వ్యవస్థ సమంగా లేదు, మనకు న్యాయం దొరకట్లేదు అనేది ఖచ్చితమైన మాట నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ టేకింగ్ టూ లాంగ్ టు క్లియర్ ద కేసెస్ కాబట్టి. అయితే ఇక్కడ ఏంది అంటే, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఈయన ఇంత డబ్బుల కట్టలు దొరికితే ఈయన ఏం చేసిన యశ్వంత్ వర్మని అంటే అలహాబాద్ హైకోర్టుకు మార్చిండు. అలహాబాద్ హైకోర్టుకు మారిస్తే అక్కడ అలహాబాద్ హైకోర్టులో బార్ కౌన్సిల్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయన వద్దు, ఈయన దొంగ, మాకు ఈయన అక్కర్లేదు అంటే, మళ్ళీ అటు ఇటు చేసినారు. కొలీజియం వాళ్ళు ఆయనకు పనిష్మెంట్ ఏమి ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అంటే ఈయన చేసిన అరాచకానికి ట్రాన్స్ఫర్ ఆ పనిష్మెంటు. ఒక న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎట్లుంటుంది? ఇప్పుడు నేను కొలీజియంని అడుగుతా ఉన్నాను ఈ ప్రశ్న, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎట్లుంటుంది? ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా మీకు. ఇక్కడ చూడండి ప్రజలారా, అవుట్ ఆఫ్ 769 జడ్జెస్, ఇప్పుడు చూసిన కదా ఇక్కడ 769 మంది జడ్జిలు ఉన్నారు ఇక్కడ. ఓకే, మొత్తం హైకోర్టులో కలిపి 769 మంది ఉంటే, ఇందులో కేవలం 95 మంది మాత్రమే ఇప్పటిదాకా వాళ్ళు అంటే అసెట్స్ డిక్లేర్ చేసారు, అంటే వాళ్ళ ఆస్తుల్ని డిక్లేర్ చేసాం. మిగతా ఎవరు కూడా చేయలేదు. ఇక చూడు ఎందుకు చేయలేదు, ఎట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమె పేరు జస్టిస్ నిర్మల్ యాదవ్. యాక్చువల్లీ ఏమైందంటే, జస్టిస్ నిర్మల్ కౌర్ ఉంటారు, జస్టిస్ నిర్మల్ యాదవ్ ఉంటారు. ఇది చండీగఢ్ హైకోర్టులో ఏమైందంటే, ఇక్కడ స్టోరీ మళ్ళీ చూపిస్తాను చూడండి. జస్టిస్ నిర్మల్ యాదవ్, జస్టిస్ నిర్మల్ కౌర్. అయితే నిర్మల్ కౌర్ వాళ్ళ ఇంటికి ఒక 15 లక్షల రూపాయలు వచ్చినాయి. ఎక్కడికి పోవాల్సిన డబ్బులు అంటే, నిర్మల్ యాదవ్కి వెళ్ళాల్సిన డబ్బులు ఎవరైతే సబ్మిట్ చేసిండ్రో, ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో, లంచం ఇద్దాం అనుకున్నారో వాళ్ళు వీళ్ళింటికి జారేసిండ్రు.
వీళ్ళింటికి జారేస్తే ఇక్కడ ఇక్కడ ఈ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఇది దొరకబట్టేస్తే ఇక్కడ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుకుంటే అప్పుడు ఏమైందంటే ఇది నిర్మల్ కౌర్కి వచ్చిన డబ్బులు కాదు, ఇది నిర్మల్ యాదవ్కి వచ్చిన డబ్బులు అని తెలిసింది. నిర్మల్ యాదవ్కి వచ్చిన డబ్బులు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈమెకు అంటే దీని మీద ఇంకా ఆతాపాతా ఏం లేదు. ఇప్పుడు ఈమెకు క్లియర్ ఉంది. ఇప్పుడు ఈమె మొన్న జడ్జిమెంట్ ఇచ్చేసారు, ఈమె క్లియర్ ఉంది. అంటే ఈమె ఏం తప్పు చేయలేదు, ఈమె అంతా న్యాయంగానే ఉందని చెప్పారు. నిర్మల్ కౌర్ దగ్గర డబ్బులు పట్టుకొని నిర్మల్ యాదవ్ డబ్బులు అయితే ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేసింది జ్యుడిషియరీ. అంటే మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా, ఎక్కడుంది న్యాయ వ్యవస్థ, ఏ స్థాయిలో ఉంది న్యాయ వ్యవస్థ అని అంటే ఇంకా కొంచెం కిందికి వెళ్ళినాక చూద్దాం. అయితే ఎట్లకెళ్ళి వస్తాయి వీళ్ళకి డబ్బులు, ఏ సందర్భాల్లో వస్తూ ఉంటాయి అంటే ఇది ఒక్కటి చూడొచ్చు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది ఎందుకు చూపిస్తూ ఉన్నాను అంటే నోటీసెస్ ఇష్యూడ్ టు 300 people ఫర్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ వక్ఫ్ బిల్ ఇన్ ముజాఫర్నగర్. ఈ ముజాఫర్నగర్ అనేది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లో ఒక ప్లేసు. ఈ 300 మంది ముస్లిం సోదరులు 300 మంది వీళ్ళు మాస్క్ వెళ్తే ఇక్కడ మాస్క్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నల్ల బ్యాడ్జీలు పెట్టారు. నల్ల బ్యాడ్జీలు పెడితే బ్లాక్ బ్యాడ్జ్ పెట్టేస్తే ఏమైందంటే వీళ్ళందరూ నల్ల బ్యాడ్జీలు ఎవరెవరు పెట్టారో వీళ్ళందరినీ సీసీటీవీలో చూసి వీళ్ళకు శిక్ష వేసారు. ఎట్లాంటి శిక్ష అంటే వీళ్ళు 2 లక్షల రూపాయలు బాండ్ కట్టాలి, కోర్టు ముందు అపియర్ కావాలని చెప్పి వీళ్ళకి వేసారు. అంటే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నాను అంటే ప్రజలారా, ఇట్లాంటి న్యాయాలు ఇచ్చుకుంటా సైలెంట్ ప్రొటెస్ట్ నల్ల బ్యాడ్జీ ఎవరైనా పెట్టుకుంటారండి ఈ ప్రపంచంలో. నాకు నచ్చలేదు, నేను నల్ల బ్యాడ్జీ పెట్టుకుంటా. అది కూడా పెట్టుకోవద్దు, అది పెట్టుకున్నందుకు నువ్వు 2 లక్షల రూపాయల అది బాండ్ కట్టు, తర్వాత కోర్టుకు 16 తారీఖు నాడు అపియర్ కమ్మంటే ఇది ఎక్కడికి వెళ్ళి న్యాయం అంటే న్యాయ వ్యవస్థ మీద ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్సే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అసలు ఎన్నో ఉన్నాయి ఎలక్టోరల్ బాండ్స్, ఎలక్షన్ కమిషన్ మీద కేసులు, ఇట్లాంటివి ఏమున్నా కూడా కొట్టేస్తారు, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. మనట్లాంటి వాళ్ళకి మాత్రం చాలా చిన్న విషయాలను కూడా సీరియస్గా తీసుకొని మనల్ని జైళ్ళలో పారేస్తూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళకు ఇక కోర్టు జడ్జిలు వాళ్ళైతే అతీతులు. ఇంకా అసలు వాళ్ళు ఏ శిక్షకు కూడా అతీతులు. వాళ్ళని తీసేయడానికి లేదు, ఇంకా ఏం చేయడానికి లేదు. వాళ్ళు ఒక్కసారి హైకోర్టులో జడ్జి అయ్యారంటే కథం, వాళ్ళని తీసేసే ఉండదు. అది పార్లమెంట్లో పెద్ద విషయం జరగాలి అక్కడి నుంచి తీసేయాలంటే. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, జ్యుడిషియరీ అనేది అధ్వానమైన పరిస్థితిలో ఉంది. భారతదేశంలో జ్యుడిషియరీ అనేది హయ్యెస్ట్, అసలు ఎట్లా చెప్పాలో నాకు తెలియదు కానీ చాలా బ్యాడ్గా ఉన్నది గంతే. ఓకే, దీన్ని మార్చాలి. దీన్ని కొలీజియం అంటారు. ఈ కొలీజియం అంటే ఏంటంటే జడ్జిలను అపాయింట్ చేసే సిస్టమ్ అనమాట. ఈ అపాయింట్ చేసే సిస్టంలో సుప్రీంకోర్టు జడ్జి ఇంకో 4 సీనియర్ జడ్జిలు కలిసి ఎవరెవరిని కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంత కొడితే ఇంట్లో 50-100 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళే తిరుగుతూ ఉంటారు. మొత్తం ఆ ఉద్యోగాలు అన్నిట్లలో వీళ్ళే తిరుగుతారు. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే ఉంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. మిగతా వాళ్ళకు ఆడ ఉద్యోగాలు రావు, పెట్టడానికి లేదు. దాన్ని అసలు ఎందుకు పెట్టారు, ఏ క్రైటీరియా ప్రకారం పెట్టారు అనేది కూడా ప్రజలకు తెలియదు, ప్రభుత్వానికి కూడా తెలియదు. సరే మన అసొంటుల కంటే తెలియదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఇంకా మిగతా కేంద్ర మంత్రులు, లా మినిస్టర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియదు. జస్ట్ పేపర్ పంపిస్తారు, వాళ్ళు సంతకం పెట్టాలి అంతే. వాళ్ళకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపిస్తే మళ్ళీ వాళ్ళు కొత్త నేమ్స్ ఇస్తారు, లేకుంటే మళ్ళీ అదే నేమ్స్ని పంపిస్తారు. సో అప్పుడైనప్పుడు కూడా ప్రభుత్వం మళ్ళీ దాన్ని అంగీకరించక తప్పదు. అంటే కొలీజియం అనేది ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్టు, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. కొలీజియంని మార్చాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో మనందరి మేనిఫెస్టో ఒకటే మనసులో పెట్టుకోండి ప్రజలారా, కొలీజియంని మార్చాలి. కొలీజియం అకౌంటబిలిటీ పెంచాలి, ఖచ్చితంగా పెంచాలి. తీసేయాలి, అసలు తీసేసి ప్రభుత్వం చేతులకు తీసుకొని అది మాత్రం ఒక పని చేయాలని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇక్కడ నుంచి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.